హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక డిఏ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.3% నుంచి 33.67% డిఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక 2023 జూలై 1 నుంచి పెంచిన డిఏ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు అలాగనే యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు డిఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బకాయిలైతే ఉన్నాయి.